నోటుకు ఓటు కేసు తర్వాత రెండు ప్రభుత్వాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు రెండు రాష్ట్రాల పోలీస్ శాఖల మీద ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వాలు పార్టీలు ఎలా ఉన్నా రెండు రాష్ట్రాల్లో పోలీసులు కలిసే పనిచేస్తున్నారు. హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే మారిన పరిస్థితుల్లో మున్ముందు పోలీస్ శాఖ కూడా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించేలా తయారైంది పరిస్థితి. రాష్ట్రం విడిపోయాక రెండు రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతల్ని పరిరక్షిస్తున్న పోలీసులు కలిసి పనిచేశారు. గతంలో హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు, రంజాన్ వేడుకలు, బోనాలు లాంటి భారీ ఉత్సవాలు జరిగినప్పుడు ఏపీ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లో పాల్గొన్నాయి. అయితే నోటుకు ఓటు వ్యవహారం తర్వాత పోలీసుల మధ్య కూడా స్పష్టమైన విభజన కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఏపీ, తెలంగాణ పోలీసు విభాగాలు వేర్వేరుగా పనిచేస్తాయని ఏపీ మంత్రులే చెబుతున్నారు. మా లాండ్ ఆర్డర్ని మేమే ఏర్పాటు చేసుకుంటున్నాం, మా పోలీసుల్ని మేమే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంకా మీరు ముందుకెళ్తే ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం పక్షాన్ని చెప్తున్నాం, అవసరమైతే హైదరాబాద్ లో మా పోలీస్ స్టేషన్లు కూడా మేము ఏర్పాటు చేసుకుంటామని కేసీఆర్ గారి ప్రభుత్వానికి నేను చెప్తున్నాను. మాకు హక్కు ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వానికి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు 10 సంవత్సరాల వరకు. చంద్రబాబు నివాసం వద్ద భద్రత కోసం తెలంగాణ పోలీసుల్ని తీసేసి ఏపీ పోలీసుల్ని ఏర్పాటు చేయడంతో రెండు రాష్ట్రాల పోలీస్ శాఖల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఏపీ మంత్రులకు కూడా భద్రత కల్పించలేమంటూ తెలంగాణ డీజీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా ఏపీ డీజీపీ కూడా హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ పోలీసుల్ని రీకాల్ చేస్తున్నట్లు రాజ్భవన్ కు వివరించారు. దీనికి తగ్గట్లుగానే భాగ్యనగర్ నుంచి 400 మంది పోలీసుల్ని వెనక్కి పిలిపించారు. మారిన పరిస్థితులతో ఏపీ, తెలంగాణ పోలీసు విభాగం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. 2 రోజుల్లో రంజాన్ మాసం మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా బోనాలు, వినాయక ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో భాగ్యనగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అవసరమైన అదనపు బలగాలను కేంద్రం నుంచి పిలిపిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్లు సెక్షన్ 8 అమల్లోకి వస్తే హైదరాబాద్ లో శాంతి భద్రతల పర్యవేక్షణ గవర్నర్ చేతుల్లోకి వెళుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనేది అనుమానం. ఏ విధంగా చూసినా తెలంగాణలో అదనంగా పోలీసులను నియమించడం లేదా కేంద్ర బలగాలను పిలిపించడం అనేది భవిష్యత్తులో తప్పనిసరి అంశంగా కనిపిస్తోంది.